వెల్కమ్ టు నాటోరే. సెమీఫైనల్స్ లోకి వచ్చేసాం. ఇవాళ రేపు లాస్ట్ సెమీఫైనల్స్ ఉంటాయి. కిందటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే మన జడ్జెస్ లేదు ఈ ఆరుగురు అందమైన భామల్లో అందరూ చాలా చాలా కాంపిటేటివ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఎవరిని మేము ఎలిమినేట్ చేయలేము, మాకు ఇంకాస్త టైం కావాలి అన్నారు. సో ఈ రోజు రేపు పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మరి వారు ఒక డెసిషన్ తీసుకుంటారు. మరి ఈ రోజు ఈ ఆరుగురు అందమైన భామలకి మేమిచ్చిన థీమ్ సాడ్ అండ్ హ్యాపీ అన్నమాట. అంటే వాళ్ళు ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ తో సాంగ్, అలాగే హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో సాంగ్ చేయాలి. మరి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీద బేస్ చేసుకుని ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరు ఉంచాలి అంటూ డెసిషన్ తీసుకుంటారు మన జడ్జెస్. గుడ్ ఈవినింగ్ హేమంత్. గుడ్ ఈవినింగ్ మేడం. కానీ ఈ రోజు సెమీఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించి జడ్జ్మెంట్ వైజ్ గా మీకు ఆల్ ది బెస్ట్ మేడం. చాలా కష్టంగా ఉంటుందేమో. థ్యాంక్ యూ. నిజంగా చాలా టెన్షన్ గా ఉంది నాకు. అందరూ బాగా చేస్తున్నారు ఈ 6 మెంబర్స్ లో. మరి ఎవరు ఎలిమినేషన్ రౌండ్ లోకి వస్తారో తెలియట్లేదు. అనౌన్స్ చేయాలంటే భయంగా ఉంది. ఈసారి మాత్రం నేను చేయను, నోబెల్ మాస్టర్ గారికి ఆ ఛాన్స్. నోబెల్ మాస్టర్ మీరు రెడీయా మరి? ఆఫ్ కోర్స్ yes, రెడీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జడ్జెస్ కి మనం హలో చెప్పేసాం. ఆ తర్వాత గర్ల్స్ ఇదేంటిది ఒక్కళ్ళు లేరు? వాళ్ళు లేరు ఈరోజు. ఏమైందండి? వాళ్ళు లేకపోతే నేను ఉండలేనండి ఇక్కడ. మరి సీరియస్ గా వెళ్ళాలి, ఫైనల్స్ కి వెళ్తున్నాం. అందుకనేసి ఓన్లీ మా జడ్జిమెంటే, అమ్మాయిల జడ్జిమెంట్ లేదు. మీరు ఆడుకుంటున్నారు అందరూ ప్రేమలతో. ఒక్కొక్కసారి మేము తక్కువ వేస్తే మీరు 25 వేసేస్తున్నారు. మేము 90 ఇచ్చినప్పుడేమో 5 మార్క్స్ 0 మార్క్స్ వేస్తున్నారు. దీనివల్ల సీరియస్నెస్ పోతుంది జడ్జిమెంట్ లో. కాబట్టి ఇంకటి నుంచి కిరీటం పెట్టుకునేంత వరకు ఫుల్ సీరియస్నెస్. కేవలం మీరిద్దరే ఉంటారు? మీ ఇద్దరమే. ఓహో, కావాలంటే బ్రేక్ లో వెళ్ళి బయట వాళ్ళు చూసి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్ సార్. నాకు అందులో మళ్ళీ పట్టుకుని తగిలింది ఇక్కడ. ఓకే, సో చాలా సీరియస్ గా మన జడ్జెస్ ఉన్నారు, మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. నేను రెడీ. సో స్టార్ట్ చేసేద్దామా? నాచో రే. ఈ నాచో రే సెమీఫైనల్ లో సాడ్ అండ్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ రౌండ్ లో ఒక మంచి హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో డింపుల్ ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయబోతోంది. సో లెట్స్ వెల్కమ్ డింపుల్. సందడి చేద్దామా
ఏంటి ఎలా పెళ్లి మండపం ఎలా సర్దారు? ఎలా ఉంది? బాగా జరిగిందా? హ్యాపీ? నాట్ రియలీ, ఏ జస్ట్ అలా వెళ్ళిపోయింది సాంగ్. అవునా? అంటే ఇక్కడ మీకు తెలిసిన తప్పులు జరిగాయా? యా, కొంచెం కొంచెం. అవునా? ఓకే, మాట్లాడదాం దాని గురించి. మీ కోరియోగ్రాఫర్ ఏడి మిస్టర్ బాషా? బాషా, ఇది నేను చూసావు కదా, నీకెలా అనిపించింది? నాకైతే బాగానే అనిపించింది. కొన్ని చోట్ల కాస్త ప్రాబ్లమ్సా? ఎస్. ఏమైంది? ఎందువల్ల? మామూలే, నా వాయిస్ కొంచెం ఓకే నాకే అనిపించింది. సో మీ పర్ఫార్మెన్స్ గురించి నేను కాదు, మన జడ్జెస్ మాట్లాడతారు. Yes. ముందుగా రోజా మేడం. హ్యాపీ సాంగ్ కాన్సెప్ట్ బాగుంది. పెళ్లి మండపం, డింపుల్ దీనికి చూస్తే కాస్ట్యూమ్ బాగుంది. మూమెంట్స్ కూడా హ్యాపీగా చేశారు. మధ్యలో ఫస్ట్ లో ట్రైన్ దగ్గరకు వచ్చినప్పుడు 1-2 చోట్ల మిస్ అయింది అంతే. అయినా కూడా ప్లస్ బాయ్స్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ చేశారు. ఏదో జారిందేమో, ఊరికే కాళ్ళు ఇలా తడుక్కొని చూసుకుంటున్నారు. ఏదో ఒకటి చేస్తున్నా బాగుంటుంది కానీ అది డిస్టర్బ్ అవ్వకూడదు మైండ్. ఎప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు ప్లస్ అవ్వాలి కానీ అంతకుముందు ఒక సాంగ్ లో డిస్టర్బ్ చేశారు. ఈసారి ఇద్దరు రైట్ సైడ్ లో ఉన్న ఇద్దరు పిల్లలు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అలా కన్ను పోయి వస్తుంది. ఇది ఎక్స్ప్రెషన్ రౌండ్ హ్యాపీ సాంగ్ కాబట్టి మేము కూడా ఇంకా ఎక్స్ప్రెషన్ మీద చూసుకుంటూ వెళ్ళిపోయాం. మూమెంట్ వైజ్ గా చూస్తే మూమెంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. అంటే తను జాలీగా ఎగురుతూ హ్యాపీగా తిరగటం కాబట్టి సరే ఎక్స్ప్రెషన్ రౌండ్ లో ఎక్స్ప్రెషన్ మీద వెళ్ళారేమో అని చెప్పి మేము కూడా ఇంకా ఓకే అని చెప్పి మార్క్స్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే చూడటానికి ప్లెజెంట్ గా ఉంది. ఆ డిస్టర్బెన్స్ మాత్రం లేకుండా ఉంటే ఇంకొంచెం బాగుంది. థ్యాంక్ యూ. 70 out of 100. రోజా మేడం స్కోర్. అలాగే నోబుల్ మాస్టర్ మీరేమంటారు? బాగుంది. ఒకే విషయం, మీరు ఏదో మూమెంట్ మర్చిపోతే కూడా పర్వాలేదు. మీరు అది డోంట్ షో ఆన్ యువర్ ఫేస్. ఐ కెన్ మేక్ అవుట్ ఫ్రమ్ హియర్. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాస్ నైస్ ఓన్లీ. బాగా స్టేజ్ యూజ్ చేశారు. ఇటు అటు తిరిగి ఆనందం కనిపించింది. హ్యాపీ ఉంది, అన్నీ ఉంది. అది మాత్రం వద్దు, ఎందుకంటే అది మీకే మైనస్. పర్వాలేదు, వదిలేస్తే ఏంటి, వన్ మూమెంట్ వేసేసి మళ్ళీ జాయిన్ వేస్తే ఓకే. అడ్జస్ట్మెంటే ఇంపార్టెంట్. అప్పుడే మనకు ప్రెసెంటేషన్ వచ్చి తేడా రాదు. లేకపోతే చాలా ఇదిగా వస్తుంది. కొంచెం అది చూసుకోండి నెక్స్ట్ నుంచి. అది భాష అది పెద్ద మైనస్. అది మీకు అది చేయవద్దు. తర్వాత మధ్యలో కొంచెం లైట్ గా మిస్ అయింది. లిప్ కూడా పోయింది చరణంలో. అదన్నీ ఓకే. బట్ ఓవరాల్ మన జాయ్ ఉంది, చిన్న ఇది ఉంది. బాయ్స్ కొంచెం హెల్ప్ చేయలేదు. బాయ్స్ ఏదేదో డిస్టర్బ్ కొంచెం అయింది. బాయ్స్ ఫార్మేషన్ కానీ అది కానీ కవర్లే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కవర్లే డాన్స్ చేశారు వాళ్ళు. ఓవరాల్ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, నోబుల్ మాస్టర్ సేస్ ఓవరాల్ గుడ్. జస్ట్ గుడ్. భాషా అండ్ డింపుల్ మీ ఎస్ఎంఎస్ ప్లీజ్. మీరు నా పర్ఫార్మెన్స్ చూసారు కదండి. నాకు మీరు ఓట్ చేయాలంటే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DIMPLE డింపుల్ అని టైప్ చేసి 57575 కి ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ టు ఓట్ ఫర్ us. థ్యాంక్ యూ. తప్పకుండా ఓటేయండి. అసలే సెమీఫైనల్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలిమినేషన్ కూడా ఉంది. డింపుల్ అండ్ భాషా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది డింపుల్. ఇక్కడికి వచ్చి ఏకంగా ఓ పెళ్ళే చేసేసింది. హ్యాపీనెస్ అంటే ఇలా ఉండాలి అని మనకి చూపించింది. అలా హ్యాపీగా చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చి మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం ఆన్ నాచో రే.